వచ్చే 10 ఏళ్లు తామే పరిపాలించబోతున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తాము వాగ్దానం చేసిన 6 గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు. ఈ పథకాల్లోని గొప్పదనం బీఆర్ఎస్ నేతలకు అర్థం కావాలని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ సందర్భంగా తెలిపారు రేవంత్. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే అన్నారు సీఎం రేవంత్. పంటల బీమా పెడితే ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. ఫామ్ హౌస్ లోని 150 ఎకరాల్లో వరి పండించి క్వింటాలకు 4,250 రూపాయలకు అమ్మారని ఆరోపించిన రేవంత్ దీనిపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్. ముఖ్యమంత్రికి పంట బీమా, రైతు బీమాకు తేడా తెలీదని ఎద్దేవా చేశారు. పోతిరెడ్డిపాడు విషయంలో సమైక్య రాష్ట్రంలో పి జనార్దన్ రెడ్డి మాత్రమే పోరాడారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎత్తు పెంచొద్దని కోరింది తమ పార్టీ అన్నారు హరీష్. తాము ఆనాడు ప్రభుత్వం నుంచి వైదొలిగినప్పుడు చెప్పిన అంశాల్లో ఇది కూడా ఉందన్నారు. తెలంగాణలో గంజాయి వాడకం పెరిగిందన్నారు రేవంత్. అధికారంలో ఉన్నప్పుడు డ్రగ్స్ పై విచారణ ఎందుకు జరపలేదంటూ బీఆర్ఎస్ ను రేవంత్ ప్రశ్నించారు. తాము యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేశామని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ ను అరికట్టడానికి సివి ఆనంద్ ను నియమించామని గుర్తు చేశారు ఆయన. కాంగ్రెస్ నేతలు సభలో అవాస్తవాలు చెప్పారని అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత హరీష్ రావు విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు ఆయన. కాంగ్రెస్ పాలనలో తాగడానికి నీళ్లు లేవని, ఫ్లోరైడ్ సమస్య ఉండేదని కేటీఆర్ చెప్పడాన్ని తప్పుపట్టారు మంత్రి భట్టి. ఎందుకు లేవు, వివరాలు చెప్పమంటారా అంటూ మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పేదలకు భూములు, ఇళ్లు, పోడు భూములు ఇందిరాగాంధీ హయాంలోనే వచ్చాయన్నారు. కాంగ్రెస్ హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 3,10,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వంపై నిరంకుశ, నిర్బంధ అనే పదాలు ఉపయోగించడాన్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ పదాలకు తాము సవరణలను ప్రతిపాదించామన్నారు కవిత. అయితే సమావేశాల తొలి రోజు కావడంతో వెనక్కి తగ్గామన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల లీకేజీలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపిస్తామని శాసనమండలిలో ప్రకటించారు సీఎం రేవంత్. ఇందులో అనుమానాలు, అపోహలు అక్కర్లేదన్నారు. అయితే ప్రాజెక్టులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని బీఆర్ఎస్ సభ్యురాలు కవిత ప్రకటించారు. ఏ విచారణకైనా నిపుణులే చేస్తారని బదిలిచ్చారామె. ఉద్యోగాల కల్పనలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసనమండలిలో మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కృష్ణ నీటిని ఏపీ అక్రమంగా తరలించుకుపోతోందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్లో విందిచ్చారు. సీఎం రేవంత్, రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. ఇవాళ దేవరపల్లి, నందిగామలో ఈ యాత్ర నిర్వహిస్తారు. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ గ్రామాన ప్రచారం చేయాలన్నారు రాజ్యసభ సభ్యులు ఎంపీ లక్ష్మణ్. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ గా మాట్లాడారు. జనసేన అగ్రనేత నాగబాబు తెలంగాణలో ఓటేసి ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించారు వైసీపీ నేతలు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందన్నారు మంత్రి అమర్నాథ్. అమరావతి కోసం ఉత్తరాంధ్రను టీడీపీ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. హైదరాబాద్ లో పోటీ పడేలా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామన్నారు అమర్నాథ్. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబును మారుస్తారనే వార్తల నేపథ్యంలో ఆయన వర్గీయులు భేటీ అయ్యారు. చంటిబాబు నిర్ణయానికి తామంటూ కట్టుబడి ఉన్నామన్నారు. పెద్దాపురం వైసీపీలో వర్గపోరు బయటపడింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబుకు వ్యతిరేకంగా 22న భారీ సమావేశం ఏర్పాటు చేస్తోంది అసమ్మతి వర్గం. టీడీపీ నేత నర్సయ్య ఇంటిపై దాడిని ఖండించారు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు. కారు అద్దాలు పగలగొట్టినంత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ సామాజిక సాధికార యాత్ర ఫుల్ జోష్ లో సాగింది. ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్ వందలాది మంది కార్యకర్తలతో బల ప్రదర్శన చేశారు.
టీడీపీ జమానాలో సంక్షేమ కార్యక్రమాల కోసం నాయకుల ఇళ్ల ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పార్టీ అవసరాన్ని బట్టి సీఎం జగన్ అభ్యర్థులను మారుస్తున్నారన్నారు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. వైసీపీ ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడుతోందన్నారు. త్వరలో పోలవరాన్ని సందర్శిస్తామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. అమరావతికి కేంద్రం 1500 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. ఏపీ రాజధాని అమరావతి అని పార్లమెంట్లో చెప్పామన్నారు పురంధేశ్వరి. ఆడుదాం ఆంధ్ర కాదు, ఆంధ్రాతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఈ నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు వస్తున్నారు. 22న కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రజల సొమ్మును దోచుకున్న కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతల పాస్పోర్ట్లను సీజ్ చేయాలన్నారు బండి సంజయ్. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందన్నారు. కర్నూలు జిల్లాలో కేంద్ర మంత్రి దేవ్ సింహ చౌహాన్ కు నిరసన సెగ తగిలింది. నిధుల్ని విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుకు చంద్రబాబుకు షాక్ తగిలిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు రాజకీయ మనుగడ కోసం పవన్ పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాలలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు టీడీపీ నేతలు. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి బ్రహ్మానందరెడ్డి గైర్హాజరయ్యారు. గుంటూరు నుంచి తిరుపతికి వందే భారత్ రైల్లో ప్రయాణించారు మంత్రి రోజా. ఈ రైళ్లలో ప్రయాణం ఎంతో సురక్షితమన్నారు. పరిశుభ్రంగా ఉన్న రైల్లో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉందన్నారు మంత్రి రోజా. భోజనం కూడా చాలా బాగుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. యాదాద్రిలో నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. జనవరి 15 వరకు కొనసాగుతాయి. జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. 23 నుంచి జనవరి 2 వరకు వైకుంఠ ద్వాదశ దర్శనం ఉంటుంది. శబరిమలకు పోటెత్తిన భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అరకొర సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భక్తుల రాకపోకలపై దేవస్థానం బోర్డు ఆంక్షలు విధించింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికే అనుమతిస్తామని తెలిపింది. అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటూ కేరళ సీఎం పినరయ్ విజయన్ కి లేఖ రాశారు కిషన్ రెడ్డి. కేంద్రం తరపున అవసరమైన సహాయం అందిస్తామన్నారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి ఇండస్ట్రియల్ జోన్ లో జరిపిన తనిఖీల్లో 42 కిలోల గంజాయి పట్టుబడింది. దీన్ని విక్రయిస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాలేజ్ విద్యార్థులను టార్గెట్ చేసుకుని గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు ఘట్కేసర్ ఎక్సైజ్ సిఐ మల్లయ్య. ప్రపంచంలో అత్యంత ఖరీదైన అరుదైన జాతి కుక్క కాకసియన్ షెపర్డ్ డాగ్ హైదరాబాద్ మియాపూర్లో సందడి చేసింది. 20 కోట్ల విలువ చేసే ఈ కుక్కను బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ తీసుకొచ్చాడు. నిజామాబాద్ జిల్లా బోధల్లో పలు రైస్ మిల్లులో పౌర సరఫరా అధికారులు తనిఖీలు నిర్వహించారు. 70 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు గుర్తించారు అధికారులు. సత్యసాయి జిల్లా బి రాయపురం గ్రామ సమీపంలో అనారోగ్యంతో ఉన్న ఎలుగు పంట పొలాల్లో చిక్కుకుంది. తోటలో పనిచేస్తున్న రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. తమిళనాడుకు మరోసారి 2 రోజులు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పార్లమెంట్లో దాడి కేసులో 6వ నిందితుడిని అరెస్ట్ చేశారు. లలిత్ ఝా పారిపోవడానికి సహకరించిన మహేష్ కమావత్ ను పటియాలా హౌస్ కోర్టు 7 రోజుల కస్టడీకిచ్చింది. మహేష్ 2 ఏళ్ల నుంచి ఈ నిందితులతో సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులు వివరించారు. దేశంలో అరాచకం సృష్టించాలని వీరంతా కుట్ర చేసినట్లు పోలీసులు చెప్పారు. లలిత్ ఝా గతంలో చేసిన సోషల్ మీడియా పోస్ట్ కీలకంగా మారింది. భారత్ కు కావాల్సింది ఒక బాంబ్ అంటూ అక్టోబర్ 26న ఈ పోస్ట్ పెట్టాడని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చెప్తోంది. పార్లమెంట్లో దాడి కేసు నిందితురాలైన నీలం అజాం తల్లిదండ్రులు ఆమెను కలుసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్లో దాడికి కారణం దేశంలో నిరుద్యోగమే అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోదీ విధానాల వల్ల యువతకు ఉద్యోగాలు లభించడం లేదన్నారాయన. పార్లమెంట్లో దాడి అంశంపై అమిత్ షా ప్రకటన కోసం పట్టుబడుతున్న విపక్షాలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.
ఈ నెల 13 నాటి ఘటనపై అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామంటూ ఎంపీలకు లేఖ రాశారాయన. భద్రతను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టామని వివరించారు. కాంగ్రెస్ పార్టీని తిడుతూ ఓట్లు సంపాదించడమే బీజేపీకి తెలిసిన పని అంటూ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా సభకు రావడం లేదని తప్పుపట్టారాయన. మధ్యప్రదేశ్లో ఓటమి తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. సీనియర్ నేత కమల్నాథ్ స్థానంలో ఓబీసీ నేత జీతూ పట్వారీకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దేశంలోని 60 కోట్ల మంది పేదల బతుకులు బాగు చేయడమే మోదీ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయమని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి యూపీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన హాజరు కావాలని ఆదేశించింది. భారత్ ఏకత్వాన్ని ప్రశ్నించడం సరికాదంటూ ద్రవిడ పార్టీలను ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. చెన్నైలో తిరువిళ ఉత్సవంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ధారావి మురికివాడను బహుళ అంతస్తుల కాలనీగా నిర్మించే ప్రాజెక్టును అదానీ గ్రూప్ కి ఇవ్వడంపై శివసేన ఉద్ధవ్ వర్గం మండిపడింది. అదానీకి ప్రయోజనం చేకూర్చారంటూ శివసేన సారథి ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని ధారావిలో టీ జంక్షన్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. కరోనా వైరస్ కు చెందిన JN.1 అనే సబ్ వేరియంట్ ను కేరళలో గుర్తించారు. దీంతో ప్రభుత్వం, వైద్య వర్గాలు అప్రమత్తమయ్యాయి. గత 26 ఏళ్లుగా కలిసి నడుస్తున్న భారత్, ఒమాన్ దేశాలు త్వరలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. ఒమాన్ సుల్తాన్ అయిన హైతంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని బృందం చర్చలు జరిపారు. T20 ప్రపంచ కప్ కు ఒమాన్ అర్హత సాధించినందుకు మోదీ కంగ్రాట్స్ చెప్పారు. కర్ణాటకలోని బెల్గాంలో ఒక మహిళను వివస్త్రం చేసిన కేసులో 3 అరెస్ట్ అయ్యారు. బాధిత కుటుంబాన్ని బీజేపీ ఎంపీల బృందం పరామర్శించి ధైర్యం చెప్పాయి. ప్రధాని మోదీ ఇవాళ సూరత్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 353 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. అరేబియా సముద్రంలో మాల్టాకి చెందిన నౌక హైజాక్ అయింది. సోమాలియా వైపు వెళ్తున్న ఈ నౌకను భారత నేవీ ట్రాక్ చేస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అక్కడికి వెళ్లడం లేదు. చీలమండ గాయంతో బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్ కోసం హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా ప్రకటించాలని ఒక షరతు విధించినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి.